ఛానల్లోకి స్వాగతం. వృశ్చిక రాశి వారికి జూలై 11 శుక్రవారం రోజు జరగబోయేది తెలిస్తే ఆశ్చర్యపోతారు. ఈ రాశి వారికి గోచార ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, వీరు ఎలాంటి ఫలితాలను పొందబోతున్నారో పూర్తి అంశాలను ఈ వీడియోలో తెలుసుకుందాం. వృశ్చిక రాశి అనేది రాశి చక్రంలో 8వ రాశి. విశాఖ నక్షత్రం 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలలో జన్మించిన వ్యక్తులందరినీ వృశ్చిక రాశిగా పరిగణిస్తారు. ఈ రాశి యొక్క అధిపతి వచ్చేసి కుజుడు. ఈ వృశ్చిక రాశి వారికి గ్రహాలన్నీ అనుకూలంగా ఉండబోతున్నాయి. జూలై 11 శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. మీరు నమ్మినా నమ్మకపోయినా జరగబోయేది తెలిస్తే మీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. అమ్మోరు తల్లి జ్యోతిష్యాలయం మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే పరిష్కార మార్గం చూపబడును. వశీకరణం స్పెషలిస్ట్ సుబ్రహ్మణ్య రాజు. వీరి యొక్క సెల్ నెంబర్ 6303087995. నమ్మకంతో కాల్ చేయండి. ప్రేమ, పెళ్లి, భార్యాభర్తల సమస్యలు, స్త్రీ మరియు పురుష వశీకరణం చేయబడును. చెడు గ్రహ ప్రయోగాలకు నివారణ చేయబడును. మీ యొక్క ఎటువంటి సమస్యకైనా ఫోన్ ద్వారానే 24 గంటల్లో పరిష్కార మార్గం చూపబడును. నమ్మకంతో గురువు గారికి కాల్ చేయండి. ఇక వృశ్చిక రాశి వారికి మాత్రం జూలై 11 శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీరు నమ్మలేని నిజం బయటపడబోతుంది. ఈ రాశి వారికి ఈ సమయంలో గ్రహాలన్నీ చాలా అనుకూలంగా ఉండబోతున్నాయి. ఈ సమయంలో మీకు దైవం యొక్క పూర్తి అనుగ్రహంతో మీరు అన్ని విజయాలనే పొందబోతున్నారు. ఈ సమయంలో మీరు ఏ పని తలపెట్టినా మంచి విజయాలను పొందుతారు. ఈ సమయంలో మీకున్న సమస్యలు అన్నీ తీరిపోతాయి. ఈ సమయంలో మీరు ఒక పవిత్ర దేవాలయం కూడా దర్శనం చేసుకుంటారు. పాత స్నేహితులను కూడా కలుసుకుంటారు. అలాగే ఫ్రెండ్స్, నా చిన్న రిక్వెస్ట్ అండి, మన వీడియో ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, సపోర్ట్ చేయండి. ఇక వృశ్చిక రాశి వారి యొక్క వ్యక్తిత్వాన్ని మనం పరిశీలించినట్లు అయితే ఈ రాశిలో జన్మించిన వారు చాలా అందంగా ఉంటారు. వీరు అందరితో ప్రేమగా ఉంటారు. వీరికి తెలివితేటలు అధికంగా ఉంటాయి. వీరు తెలిసి కానీ తెలియక కానీ ఎవరికి అన్యాయం చేయరు. వీరు ఎవరిని మోసం చేయరు. వీరి పని ఏంటో వీరే చేసుకుంటూ పోతారు. ఈ రాశి వ్యక్తులకు యాటిట్యూడ్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు అయితే వీరికి నచ్చిన పని మాత్రమే చేస్తారు. వీరికి నచ్చకపోతే ఆ పని మాత్రం అస్సలు చేయరు. వీరు చాలా నిజాయితీగా ఉంటారు. వీరు అందరితో ప్రేమగా మాట్లాడతారు. ఈ రాశి వ్యక్తులు నమ్మిన వారి కోసం ఎంత త్యాగాన్నైనా చేస్తారు. ఈ రాశి వారికి 10 మందికి సహాయం చేసే గొప్ప గుణం అయితే ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలి అని చాలా కష్టపడుతూ ఉంటారు. కుటుంబ బరువు బాధ్యతలు కూడా వీరికి అధికంగా ఉంటాయి. దానికోసం వీరు చాలా కష్టపడుతూ ఉంటారు. ఈ రాశి వ్యక్తులకు అయితే శ్రమ అనేది అధికంగా ఉంటుంది. వీరి జీవితంలో ఎన్నో కోరికలు అయితే వీరికి ఉంటాయి. ఈ రాశి వ్యక్తులకు అయితే నరదృష్టి కూడా అధికంగా ఉంటుంది. ఈ రాశి వ్యక్తులు సంఘంలో మంచి గుర్తింపు అయితే వీరికి ఉంటుంది. 10 మందికి సహాయం చేస్తూ వారి యొక్క మెప్పు అయితే వీరు పొందుతారు. ఈ రాశి వ్యక్తులు అయితే ఎదుటి వారి విషయంలో తలదూర్చరు. ఈ రాశి వ్యక్తులు అయితే చాలా అందంగా ఉంటారు. స్త్రీలు కావచ్చు, పురుషులు కావచ్చు, వీరు చాలా ఆకర్షణీయంగా ఉంటారు. వీరు చక్కగా అంటే మంచి రూపాన్ని అయితే వీరు కలిగి ఉంటారు. గుండ్రటి ముఖం, అలాగే అందమైన విశాలమైన నుదురు, వీరికి మంచి చామన ఛాయ రంగు,
చాలా అందంగా అంటే చాలా అందంగా ఆకర్షణీయంగా ఉంటారు. వీరి ముఖంలో లక్ష్మి కళ అనేది ఉట్టిపడుతుంది. ఈ రాశి వ్యక్తులకు అయితే సమస్యలు అధికంగా ఉంటాయి. అలాగే ఈ రాశి వ్యక్తులు అయితే దైవ భక్తిని ఎక్కువగా కలిగి ఉంటారు. ఈ రాశి వ్యక్తులు చిన్న వయసు నుంచే కష్టాలను పడుతూ ఉంటారు. అయితే ఈ రాశి వ్యక్తులకు కుటుంబంలో కూడా తల్లిదండ్రుల ప్రేమ, సపోర్ట్ అనేది కూడా సరిగ్గా అందక చాలా ఇబ్బందులు పడతారు. ఈ వృశ్చిక రాశిలో ఉన్నవారు అయితే చిన్నప్పటి నుంచే తినాలి అనుకుంటున్న మంచి ఫుడ్ అయినా సరే, ఇష్టమైనది ఏదైనా సరే తల్లిదండ్రులు సరిగ్గా అందించక, వారికి ఇష్టమైనటువంటి బట్టలు కావాలనుకున్నా కూడా సరిగ్గా పట్టించుకోక, ఇలా ఏంటంటే కావలసినటువంటి ప్రేమ అయితే వీరికి అస్సలు దక్కదు అని మనం చెప్పుకోవచ్చు. ఈ రాశి వ్యక్తులు ఎవరైతే కాస్త ప్రేమగా ఎవరైనా మాట్లాడితే పొంగిపోతారు. అయితే ఈ రాశి వ్యక్తులు వాళ్ళ అమ్మమ్మ దగ్గర లేదా వాళ్ళ నాయనమ్మ దగ్గర, తాతయ్యల దగ్గర అంటే ఇలా కొంచెం పెద్దవారి దగ్గరనే కొంచెం ప్రేమ అనేది వీరికి దొరుకుతుందన్నమాట. ఈ రాశి వ్యక్తులు కోరుకున్న ప్రేమ అయితే వీరికి దక్కదు. ఈ రాశి వ్యక్తులు అయితే చిన్నతనం నుండి కష్టాలను అనుభవిస్తూ ఉంటారు. ఈ వృశ్చిక రాశి వారికి ధైర్యం అధికంగా ఉంటుంది. దానివల్ల వీరికి ఎంత పెద్ద కష్టం వచ్చినా సరే వీరు కృంగిపోరు, ఎదురు నిలబడతారు. ప్రతి దాంట్లో వీరు విజయాలను అయితే సాధిస్తారు. ఈ రాశి వ్యక్తులకు దైవభక్తి కూడా అధికంగా ఉంటుంది. అయితే ఈ రాశి వ్యక్తులు అయితే ఎక్కువగా శివారాధన చేస్తారు. అయితే ఈ రాశి వ్యక్తులకు ఆ పరమేశ్వరుని అనుగ్రహం అయితే ఎప్పుడు వీరితో ఉంటుంది. అయితే ఈ వృశ్చిక రాశి వారికి మాత్రం జూలై 11 శుక్రవారం రోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత జరగబోయేది తెలిస్తే వీరు ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు. ఈ సమయంలో అయితే వీరికి గ్రహాల గోచారం చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీరు వృత్తి వ్యాపారంలో మంచి అభివృద్ధులను అయితే చూస్తారు. మీరు ఈ సమయంలో పాత స్నేహితులను కూడా కలుసుకుంటారు. అంటే ఒక శుభకార్యంలో మీరు కలుసుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఈ సమయంలో ఏదైనా వ్యాపారం మొదలు పెట్టండి, మీరు మంచి ఫలితాలను పొందుతారు. ఈ సమయంలో మీకు పాత బాకీలు కూడా వసూలు అవుతాయి. అయితే ఈ రాశి వ్యక్తులకు నరదృష్టి, శత్రువులు కూడా అధికంగా ఉంటారు. వీరు అందరినీ నమ్మి మోసపోతూ ఉంటారు. వీరి చుట్టూ ఉన్నవాళ్ళు తమ స్నేహితులు అనుకుంటారు, కానీ వారితో కొందరు రహస్య శత్రువులు అయితే ఉంటారు. ఈ సమయంలో మీకు ఈరోజు మధ్యాహ్నం 3 గంటల తర్వాత మీ శత్రువులు ఎవరో మీకు తెలుస్తుంది. అటువంటి వ్యక్తుల వల్ల మీకు చాలా నష్టం అయితే ఉంది. వారెవరో మీరు గుర్తించి వారితో బంధం తెంచుకోండి. ఈ సమయంలో ఇటువంటి విషయంలోనైతే మీరు చాలా జాగ్రత్తగా ఉండండి. మీరు ప్రతి ఒక్కరిని నమ్మి మీ పర్సనల్ విషయాలు ఎవరితో షేర్ చేసుకోకండి. మీ పక్కనే ఉన్న వాళ్ళు అయితే మీ నాశనాన్ని కోరుకుంటున్నారు. మీరు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు. అటువంటి వ్యక్తులకు అయితే మీరు దూరంగా ఉండండి. వారెవరో మీరు గమనించండి. వారితో మీరు ఖచ్చితంగా బంధాన్ని తెంచుకోండి. ఈ సమయంలోనైతే మీరు ఏ పని చేపట్టినా మంచి ఫలితాలు చూస్తారు. ఈ సమయంలో మీరు ఒక సమావేశంలో పాల్గొంటారు. ఇది మీ వ్యాపారం అభివృద్ధికి దోహదపడుతుంది. మంచి లాభాలను చూస్తారు. ఏ వృత్తిలో ఉన్నవారైనా మంచి లాభాలనే పొందుతారు. ఈ సమయంలో పరమేశ్వరుని అనుగ్రహం మీకు పూర్తిగా ఉండబోతుంది. నిత్యం శివారాధన చేసుకోండి.